మీరెక్కడున్నారు? భోజనం సిద్ధమైంది, త్వరగా లే. ఆగు, మేము కూడా వస్తున్నాం. ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఉంటే నీకన్నా పెద్దవాళ్ళతో తలబడి చూడు. అరే ఏంటి నా మాటలు సీరియస్ గా తీసుకుని నా వైపు వస్తుంది? అరే మనసు జర మార్గం ఉంటుంది. ఇదేంటి ఇంత బాగా ఉంటుంది? ఏదో జరుగుతుంది. అవి వాటి ఫ్రెండ్స్ ని తీసుకొస్తుంది. ప్రాణంతో ఉండాలంటే అందరూ పాల్గొండి. రండి, మనం కాసేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ ఎవరిలో రండి. బయట నుంచి చూస్తుంటే ఈ ప్యాలెస్ అందంగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ నా మిత్రులే వెంటాడుతున్నారు. ఇప్పుడు నేను ఈ ప్యాలెస్ ని ఆక్రమించబోతున్నాను. అందరూ రండి. ఆట వస్తువులు కొనుక్కోండి, కొనుక్కోండి, కొనుక్కోండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది నన్ను ఫాలో చేయడం ఆపడం లేదే.
నేనే తప్పు చేశాను. ప్లీజ్ నేనే తప్పు చేయలేదు. నన్ను వదిలేయండి. నన్ను మాట్లాడింది చాలు. అదని వెళ్ళి వాడి ఏంటి నీ ముందు చూడు. చేసిన తర్వాత చెప్పొద్దు. ఇక్కడ నేను చూస్తూ ఊరుకోలేను. అరే వీళ్ళని మ్యాజిక్ కూడా చేయనివ్వట్లేదేంటి? మళ్ళీ మనల్ని ఫాలో అవుతున్నాయి. నేను సరైన సమయానికి వచ్చాను. బాగా ఆకలి. నువ్వు ఎవరు పేడకి ఎలా వచ్చావు? నువ్వు చాలా పొరిగ్గా ఉన్నావు. ఇదంతా అసహ్యం చేసేస్తావు నువ్వు. నేనేం చెప్తున్నాను అర్థం కావట్లేదా? బయటికి పో. ఈ ప్యాలెస్ కి నేనే కొత్త కింగ్ని. ఏంట్రా కామెడీ చేస్తున్నావు? వీటిని మీరు కిచెన్ కి తీసుకువెళ్ళి ఇది ఎవరి ప్యాలెస్ అర్థమయ్యేలా చెప్పండి. వెళ్ళండి. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. మిమ్మల్ని ముద్ర వదలడు. నన్ను వదిలేయండి. నన్ను కొట్టేస్తున్నాయి. అయ్యో ఎవరికైనా వీటి దగ్గర నుంచి కాపాడండి. ఇది నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది మీ ఆలస్య బాబు. నన్ను వదిలేయండి. ఎవరితను? అరే కింగ్ అంటున్నారేంటి? అతను ఎప్పుడు కింగ్ అయ్యారు? అదేంటంటే ఇకపై ఈ ప్యాలెస్ నా సొంతం. దీనికి నేనే కింగ్ని. మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళండి. దీన్ని నేను ఒప్పుకోను. నేను నువ్వు ఒప్పుకునే తీరాలి. ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేదు. అది మా ఇంట్లో నీకు మ్యాజిక్ తెలుసని నాకు బాగా తెలుసు. కానీ నేను నిన్ను మ్యాజిక్ చేయనివ్వరే కదా. నన్ను చూడడానికి వచ్చినట్టు నిన్ను పిల్లలు. ఇది చాలా పెద్ద సమస్య. అతని క్రోధలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. మనల్ని సరిగ్గా మ్యాజిక్ కూడా చేయనివ్వట్లేదు. ఇలాగే ఉంటే అతన్ని గెలవడం చాలా కష్టం. మనం వాడికి తెలియకుండానే అటాక్ చేయాలి. మనం ఎవరికి తెలియకుండా లైట్ ప్యాలెస్ లోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత అటాక్ చేద్దాం.
రండి రండి. ఎవరు శబ్దం చేయకండి. సైలెంట్ గా రూమ్ లోపలికి రండి. వీళ్ళు మళ్ళీ మనల్ని చూసేశారు. మనసుంటే మార్గం ఉంటుంది. వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. త్వరగా రండి. అరే దాక్కోడానికి చోటు నిజంగా చాలా బాగుంది. త్వరగా బయటికి రండి. అరే ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా? రండి బయటికి రండి. దాని లోపలనే ఉన్నారు. ఏంటి ఇంత శబ్దం వస్తుంది? ఓ వీళ్ళు చిన్నవాళ్ళుగా మారి ఇక్కడికి వచ్చారా? ఆల్రెడీ మీరు చిన్నపిల్లలే, ఇంకా ఇంత చిన్నగా ఎందుకు మారారు? మీరు నా ఆర్మీతో ఏం చేసినా కానీ గెలవలేదు. ఇప్పుడు మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది. సరే ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తాను, కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టను. వీళ్ళని తీసుకెళ్లి ఈ సిటీ బయట పారేసరండి. వెళ్ళండి. రుద్ర, మన తాతయ్యకి మెసేజ్ పంపించి ఆయన్ని రమ్మన్న. హలో అలా సార్. హలో రుద్ర, రా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. రోజు నీకు చాలా విసుగులు తెప్పిస్తోందని ఇప్పుడే విన్నాను నేను. అవును అలా సార్, మేము అందుకనే ఇక్కడికి వచ్చాం. నాతో రండి. ఇది తీసుకో, ఈ పుస్తకం నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అలా సార్. ఎగిరే వాళ్ళు ఎప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. వాళ్ళు కదలకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ఈ రెండో లైన్ ని నేను మళ్ళీ చదువుతాను. Zibajka, cruz friso. Zibajka, small size creator. ఓ, ఇప్పుడే రిడిల్ కట్టం నాకు అర్థమైంది. రెండే క్రో మెజిషియన్ వెతుకుదాం, కానీ జాగ్రత్త. ఈ క్రోస్ ని ఏ ఒకటిని మనం టచ్ చేసినా అవి మళ్ళీ నార్మల్ అయిపోతాయి. చూసి జాగ్రత్తగా రండి.
ఎవరు వచ్చేసారు? ఆలోచించడానికి సమయం లేదు, ముందు పారిపో. Sebastian, preso! చిన్న పిల్లలని వదిలేస్తే బాగా ఎక్కువ చేస్తున్నారు. ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టను. కాసుకోండి. మీ వల్ల తప్పించుకోవడం కుదరదు. ముందు నా పిల్లల దారికి అడ్డొచ్చారు, ఇప్పుడేమో నా నిద్రని పాడు చేశారు. నువ్వు ఒక చిన్న పిల్లడు వేయండి ఈ గ్లో మాస్టర్ క్రొగోర్తోనే తలపడాలనుకుంటున్నావా? నువ్వు ఎప్పటికీ నా నుండి ఈ ప్యాలెస్ ని దక్కించుకోలే. రుద్ర వాయిస్ని చూసి రుద్ర మ్యాజిక్ ని ఏనటిగా సందేహించుకో. ఇప్పుడు నా సత్తా ఏంటో నువ్వే చూడు. సింహం పులిని చూసి అందరూ భయపడతారు, కాకిని చూసి మాత్రం భయపడరు. ఇప్పుడు నా శక్తిని చూసి అందరూ భయపడి తీరాల్సిందే. మనసుంటే మాతో ఉంటుంది. ఏంటి ఇది ఇంత పెద్ద కాకి?